నటన అంటే కమల్, స్టైల్ అంటే రజని. ఈ రెండు ఉన్న కథానాయకుడే చిరంజీవి. అగ్ర దర్శకులు బాలచందర్ చిరంజీవిని ఉద్దేశించి చెప్పిన మాటలివి. చిరంజీవి కష్టజీవి అని సైతం కితాబు ఇచ్చారు బాలచందర్. అందుకు తగ్గట్టుగానే చిరు తన సినీ ప్రయాణంలో తొలి దశ నుంచి ఇప్పటి వరకు కూడా కష్టఫలే అనే సూత్రాన్ని నమ్మి శిఖరాగ్ర స్థాయిలో నిలిచారు. తెలుగు సినీ జగత్తులో నెంబర్ 1 సింహాసనానికి తిరుగులేని ఇంద్రసేనుడిగా చేసింది. చిరంజీవి అంటే అందరికీ గుర్తొచ్చేది డాన్స్. తన సినిమాల్లోని విభిన్న తరహా డాన్స్లతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశారు మెగాస్టార్. యాక్షన్లోనూ చిరుది ప్రత్యేక శైలి. డేరింగ్ డాషింగ్ హీరోగా కెరీర్ తొలినాళ్ల నుంచే ఎటువంటి డూపు లేకుండానే చిరు చేసిన సాహస సన్నివేశాల కోసం ప్రేక్షకుల్ని థియేటర్లకి మళ్లీ మళ్లీ పరుగులు పెట్టేలా చేసింది. అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। పద్మవిభూషణ్ గురించి జ్ఞాపకం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్లో తెలియజేయడం జరుగుతున్నది. ప్రధానంగా రాష్ట్ర విభజన కంటే ముందు అనేక ఉద్యమాలు, అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ 10 ఏళ్ల ఉమ్మడి రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కూడా కేవలం మాస్ అనే మూసధోరణికే చిరు పరిమితమనుకుంటే అది పొరపాటే. విలక్షణమైన నటనతోనూ ఎన్నో పాత్రలకి, కథలకి జీవం పోశారు చిరంజీవి. ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించకపోయినా అశేష అభిరుచి గల ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాయి. ఎవరైనా కొంచెం ఫోజ్ కొడితే వీడెవర్రా చిరంజీవిలా ఫోజెడుతున్నారు అంటాం. అంతలా మెగాస్టార్ స్టైల్ మేనరిజమ్స్ మనలో ఇమిడిపోయాయి. మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టిందే బాస్ ను చూసి అనటం ఏదో మాత్రం
ఏమాత్రం అతిశయోక్తి కాదు. మాస్ అనే పదానికి సరికొత్త నిర్వచనం చెప్పింది మెగాస్టారే. ఈ లక్షణాలే చిరంజీవిని అగ్రపీఠంపై కూర్చోబెట్టాయి. అందరి హీరోలకు అభిమానులు ఉంటారు, కానీ హీరోలే మెగాస్టార్ కు అభిమానులుగా ఉంటారు. ఆయన స్థాయి వేరు, అభిమానుల గుండెల్లో ఆయన స్థానం వేరు. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వరించిన వేళ ఆ మెగా జర్నీ మీకోసం. ఉద్యమాన్ని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా లాండ్ ఆర్డర్ని ఒక పద్ధతిలో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన కొనిదెల శివశంకర వరప్రసాద్ కి చదువుకునే వయసులోనే నటనపై ఆసక్తి ఏర్పడింది. మద్రాసులోని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నప్పుడే పునాదిరాలు చిత్రంలో తొలి అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. నటించిన తొలి చిత్రం ఇదే అయినా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు. మెగాస్టార్ ఠాగూర్ సినిమాలోని పాటలాగే సాగింది చిరంజీవి ప్రయాణం. అప్పటికే ఉద్దండులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఒకవైపు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కథానాయకులు మరోవైపు. ఆ పోటీ మధ్య సినీ రంగంలోకి ప్రవేశించి తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్న ప్రయాణం చేశారు. అదే ఆయన్ని తిరుగులేని కథానాయకుడిగా నిలబెట్టింది. కెరియర్ తొలి దశ నుంచి వినయం, విధేయత, క్రమశిక్షణ, కష్టపడే తత్వం అందరి చూపు చిరంజీవిని ఆకర్షించింది. శుభలేఖ, యమకింకరుడు, అభిలాష చిత్రాల నుంచే తన ప్రత్యేకతని ప్రదర్శిస్తూ వచ్చిన చిరంజీవికి ఖైదీ తిరుగులేని విజయాన్ని అందించింది. ఆ సినిమా యాక్షన్ హీరోగా చిరంజీవిని నిలబెట్టింది. ప్రేక్షక హృదయాల్లో ఖైదీని చేసింది. 2006లోనే భారత ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ పురస్కారాన్ని స్వీకరించిన చిరంజీవి అదే ఏడాదిలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ని అందుకున్నారు. 2016లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. స్వయం కృషి, ఆపద్బాంధవుడు, ఇంద్ర చిత్రాలకి గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు సొంతం చేసుకున్నారు. 2022లో భారత ప్రభుత్వం నుంచి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం చిరంజీవికి దక్కింది. 1987లో ప్రఖ్యాత ఆస్కార్ పురస్కారాల ప్రధానోత్సవానికి ఆహ్వానం అందుకున్నారు. మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము అంటే దానికి కారణం ఎంతో మంది మహానుభావుల యొక్క త్యాగ ఫలితం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళం వాళ్ళు చేసిన త్యాగాల్ని తలుచుకుంటూ వాళ్ళకి ఘన నివాళి అర్పించడం అనేది మనందరి కనీస బాధ్యత. ఈ సందర్భంగా అలాంటి మహనీయులందరికీ, అలాంటి త్యాగధనులకు హృదయపూర్వక నివాళులు అర్పించుకుంటూ ఈ రిపబ్లిక్ డే నా వరకు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. కారణం 45 సంవత్సరాల నా సుదీర్ఘ సినీ ప్రయాణంలో నేను ఈ కళామ తల్లికి సేవ చేసుకోవటం, అలాగే ఇతోధికంగా కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉంది అని గుర్తెరిగి అది నా బాధ్యతగా భావించి ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి విపత్తు జరిగినా, ఎలాంటి అవసరార్థులకు ఆయా సమయంలో నేను అండగా నిలబడటం అన్నది నా బాధ్యతగా భావిస్తూ అలా నడుచుకుంటూ సామాజిక సేవ కూడా చేసుకుంటూ వచ్చాను. అందులో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇంత ఇదిగా ఈ రోజున ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఎంతోమంది ఈ రోజున రక్త కొరతతోటి ఒక 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన రాష్ట్రం ఈ రోజున రక్తం కొరత వలన చనిపోతున్నారు అనే ప్రస్తావన రాలేదంటే ఈ రోజున నేను తీసుకుంటున్న నిర్ణయంగా నేను చాలా గర్వపడుతూ ఉంటాను. నన్ను ఉత్సాహపరుస్తూ నేను మరింత స్ఫూర్తితో ముందుకు వెళ్ళేలాగా మీ అండదండలు నాకు అందిస్తూ సాగాలు కోరుకుంటూ నా ఈ సేవలన్నీ గుర్తించి 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అదే చాలా ఎక్కువ, చాలా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ 2024 రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి, అది కళాసేవ అయితేనేమి, సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి అలాగే
ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలందరూ ఎవరైతే ఉన్నారో, ఈ పురస్కారాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. నేను ఉన్న వాస్తవం చెప్పాలి. మదర్ తెరిస్సా స్ఫూర్తితో 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసిన చిరంజీవి రక్తదానం, నేత్రదానం దిశగా అభిమానుల్ని నడిపించారు. కరోనా మహమ్మారి సమయంలో చిత్రసీమ స్తంభించిపోవడంతో కార్మికుల్ని ఆదుకోవటం కోసం సిసిసి సంస్థని ఏర్పాటు చేసి విరాళాల్ని సేకరించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. 2012 నుంచి 6 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2012 నుంచి 2014 వరకు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా సేవలు అందించారు. కృషి ఉంటే మనుషులు ఋషులే కాదు, చిరంజీవి కూడా అవుతారని తన అలుపెరగని సుదీర్ఘ ప్రయాణంతో చాటి చెప్పాడు శివశంకర వరప్రసాద్. చదువుకునే వయసులోనే హీరో కావాలని కలలు కన్నాడు. ఒక్కడే ప్రయాణం మొదలుపెట్టాడు. ఆంజనేయుడి అనుగ్రహంతో చిరంజీవిగా పేరు మార్చుకొని తనని తాను ఆవిష్కరించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. స్వయం కృషి అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. బ్యాక్గ్రౌండ్ లేని ప్రతి ఒక్కరికి టార్చర్ లాగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి కేవలం సినీ రంగంలోనే కాదు, చాలా రంగాల్లోనూ చిరు స్ఫూర్తితో మెగా స్థాయికి చేరుకున్న ప్రముఖులు ఎందరో ఉన్నారు. తనతో పాటే చిత్రసీమ స్థాయిని పెంచారు మెగాస్టార్. శిఖర స్థాయి చేరుకోవటమే కాదు, శిఖరాగ్రానికి చేరాక తొనకకుండా బెనకకుండా ఆ స్థానంలో నిలిచి చూపిన ఘనత ఒక్క చిరంజీవికే దక్కుతుంది. కొత్త తరం వచ్చిన సినిమాలకి దాదాపు 10 ఏళ్లు దూరంగా ఉన్న ఆయన ఇమేజ్ మచ్చుకైనా తగ్గలేదు. అది చిరంజీవి చరిష్మా. ఆయనలో సేవాగుణం, మృదు స్వభావం మరింత వన్నె తీసుకువచ్చింది. 4.5 దశాబ్దాలుగా సినీ రంగంలో ఆయన కృషి, ఆయన సేవాగుణమే దేశ 2వ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ గౌరవానికి కారణమైంది. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ గౌరవం దక్కిన తెలుగు నటుడు చిరంజీవి.